ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 3వ అధ్యాయము 19వ వాక్యంలో చివరి భాగంలో నీవు మట్టి నుండి పుట్టితివిగాన చివరికి మట్టిలో కలిసిపోదువు అంటే దాని అర్థం నీవు ధూళివి, ధూళికే తిరిగిపోవుదువు అని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. మనం ఈ రోజున మన యొక్క నుదుట పైన ఈ యొక్క బూడిదను ధరించి ఉన్నాం. అది మన యొక్క జీవితము తాత్కాలికమైనది అని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయం ద్వారా ఆ దేవాది దేవుడు మన యొక్క బాహ్య శుద్ధిని కాదు కోరుతుంది, కానీ ఆంతరంగిక శుద్ధి గురించి ఆ ప్రభు మనందరికీ కూడా ఈనాడు చదివినటువంటి 3 వాక్యాల ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. బాహ్య శుద్ధి మనం ప్రతిరోజు చేసుకుంటాం, కానీ అంతర్గత శుద్ధి గురించి ఆ ప్రభు మనందరికీ బోధిస్తూ ఈ 40 దినాల పాటు మనకు అప్పచెప్పారు. మనల్ని మనం ఆంతరంగికంగా శుద్ధులు చేసుకోవడానికి ప్రయాసపడమని ఆ ప్రభు ఈ యొక్క సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా ఈ 40 దినాల ప్రయాణం చేయబోతున్నటువంటి మనము త్రికరణ శుద్ధి అనేటువంటి ఒక ఆత్మీయ సత్యాన్ని గురించి ధ్యానిద్దాం. ఈ యొక్క త్రికరణ శుద్ధి అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏమిటి అంటే మన మనసు, మన మాట మరియు మన యొక్క కార్యం, ఈ 3 కూడా శుద్ధముగా ఉండటమే త్రికరణ శుద్ధి అంటే అర్థం. త్రికరణ శుద్ధి అంటే మరొకసారి ఆలోచించండి, మన యొక్క మనస్సు, మన యొక్క మాట, మనం చేసేటువంటి కార్యము, ఈ 3 కూడా శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉండటమే త్రికరణ శుద్ధి అంటారు. అంటే మన యొక్క ఆలోచన పవిత్రంగా ఉండాలి, మన మనస్సు పవిత్రంగా ఉండాలి, లేదా మన మనస్సు శుద్ధంగా ఉండాలి అంటే అర్థం మన యొక్క ఆలోచన పవిత్రంగా ఉండాలి. అదే దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నది. తర్వాత మనం మాట్లాడేటువంటి మాట సత్యమై ఉండాలి. మూడవదిగా మనం చేసేటువంటి పని దేవునికి ఇష్టమైనటువంటి పనిగా ఉండాలి. ఇది ఈ యొక్క త్రికరణ శుద్ధి అంటే. మరొకసారి చెప్తూ ఉన్నాను, ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాన ప్రతి ఒక్కరము కూడా పాటించవలసినది, ఆచరించవలసినది ఏంటంటే మన యొక్క ఆలోచన చాలా చాలా పవిత్రంగా ఉండాలి, మనం ఉచ్చరించేటువంటి మాట సత్యమైనదై ఉండాలి, మరియు మనం చేసేటువంటి క్రియ లేదా పని దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఈ 3 మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు ప్రభు చాలా స్పష్టంగా వాక్యానుసారంగా బోధిస్తూ ఉన్నారు. సామెతలు 4వ అధ్యాయము 23వ వాక్యంలో చూసినట్లయితే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసుకొనుము, నీ జీవన గతికి మూలాధారం ఇదియే అని చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం హృదయము, మనస్సు, ఆలోచన ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంటే నీ జీవితం చాలా చాలా శుభ్రంగా ఉంటుంది అంటున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులరా, మాట సత్యమై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు త్రికరణ శుద్ధిలో. ఈ మాట సత్యమై ఉండాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 29వ వాక్యములో, సంభాషణలో దుర్భాషలు రానివ్వక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను, సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహమును ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుము అంటున్నాడు. అంటే మన యొక్క మాటలు నిర్మాణాత్మకంగా ఉండాలి, అంతేగాని ఇతరులను దిగదార్చేటువంటి విధంగా ఉండకూడదు అని తెలియచేస్తూ, నీ యొక్క మాటలు ఇతరులకు కృపను కలిగించేటువంటి మాటలుగా ఉండాలి అని చెప్పి ప్రభు ఈనాడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా 3వది చూసినట్లయితే కొలసీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 23వ వాక్యములో, మీరు ఏ పని చేసినప్పటికీ దాన్ని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె గాక దేవుని కార్యముగా భావించి చేయుడు అంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యము ప్రతి పని, మానవునిగా మనిషిగా నువ్వు చేసేటువంటి ప్రతి పని దేవుని కోసం చేసినట్లుగా చేయాలని ఆ యొక్క వాక్యం స్పష్టం చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలోను ఇతర 2 పట్టణాల్లో కూడా ప్రధానంగా 3 విషయాల గురించి తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మములు. మరి ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థనలో త్రికరణ శుద్ధి, ఉపవాసములో త్రికరణ శుద్ధి,
మరియు దాన ధర్మములలో త్రికరణ శుద్ధి. ఈ మూడిటి గురించి కొద్దిసేపు ఈరోజు మనం అందరం కూడా ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ వాక్యములో, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి బహుప్రీతి అని ఇంకా కొన్ని మాటలు ప్రభు ఉచ్చరించడం మనం ఒక యొక్క వాక్యంలో వింటూ ఉన్నాం. ఇక్కడ మనశ్శుద్ధి గురించి తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో మన హృదయం దేవునిపై కేంద్రీకరించబడాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంతేగాని ఇతరులు చూడడం కోసం ప్రార్థన చేయడం కాదు, ఇతరుల చేత అభినందనీయ పొందడానికి ప్రార్థన చేయడం కాదు, నీ యొక్క మనశ్శుద్ధిని కోరుకుంటున్నాడు. అనగా ఆ మనశ్శుద్ధి ఎప్పుడు మనకు లభిస్తుంది అంటే, నీవు దేవునిపై కేంద్రీకరించినప్పుడు, దేవునితో తమేకమైనప్పుడు, దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థించినప్పుడు. అందువలనే మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో తెలియజేస్తున్నారు, ఈ ప్రజల పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కానీ వీరి యొక్క హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. ఇంకా 2వ వాక్యాన్ని చూసినట్లయితే వాక్శుద్ధి. ప్రార్థనలో వాక్శుద్ధి అన్యుల వలె వ్యర్థ పదాలతో కాకుండా చేసేటువంటి ప్రార్థన దేవుడు నీ మొరను ఆలకించే విధంగా ఉండాలి అని చెప్పేసి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 7వ వాక్యంలో తెలియజేస్తున్నా. అనగా నీవు చేసేటువంటి చిన్న చిన్న ప్రార్థన అయినా సరే నిజాయితీగా చేయి, ధైర్యంగా చేయి, దేవునికి ఇష్టమయ్యేటువంటి ప్రార్థన చేయి. ఇంకా 3వ వాక్యం చూసినట్లయితే త్రికరణ శుద్ధి. అనగా ప్రార్థనలో త్రికరణ శుద్ధి. 3వది ఏంటి? కార్యశుద్ధి, లేదా మనం చేసేటువంటి పని. అదేమిటంటే మన యొక్క జీవితము మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా సాక్షికరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. సాక్ష్యముగా ఉండటం అనేటువంటిది నువ్వు చేసేటువంటి పని, అవునా కదా? నువ్వు సాక్ష్యం ఇస్తున్నావంటే దేవునికి, దాన్ని నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు. అనగా సాక్ష్యం ఇస్తున్నామంటే దానికి అర్థం ఏమిటి? నువ్వు ఒక పని చేస్తున్నావు, నీవు నమ్ముకున్నటువంటి దేవునికి, నీవు విశ్వసిస్తున్నటువంటి దేవునికి నీవు సాక్ష్యం ఇస్తున్నావని అర్థం. ప్రార్థనలో గుండె బాదుకుంటూ క్షమించమని చెప్పేసి అడుగుతావు, కానీ నిజ జీవితంలో నువ్వు క్షమించగలుగుతున్నావా లేదా అన్నటువంటిదే అక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మొట్టమొదటిది ప్రార్థనలో త్రికరణ శుద్ధి. మన మనశుద్ధి ఉండాలి, వాక్కు శుద్ధి ఉండాలి, ఆ తర్వాత కార్యశుద్ధి కూడా ఉండాలి అని చెప్పేసి నీ యొక్క ప్రార్థనలో ఈ 3 ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు. 2వ విషయాన్ని చూసినట్లయితే ఉపవాసములో త్రికరణ శుద్ధి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వాక్యంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో ఉండకుడు, వారు తమ ఉపవాసము పరులు కంటపడుటకై విచారవదనముతో ఉందురు అని ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి, ఈ 3 గురించి కూడా ప్రభు చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే ఉపవాసము దేవుని కోసం చేయి, మనుషుల కోసం చేయకమని చెప్తూ ఉన్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వల్లే మీరు ఉండకండి అంటున్నాడు. అంటే నలుగురు చూడడం కోసమే మనం ఉపవాసం ఆడుతాం. వీడు ఉపవాసం ఆడుతున్నాడు అన్నటువంటి ఆ యొక్క భావన నలుగురికి తెలియడం కోసమై మనం ఉపవాసం చేస్తూ ఉంటాం. ఆ విధంగా వద్దు. అది నీ యొక్క జీవితంలో మార్పును సంభవింప చేసుకోవడం కోసం ఉపవాసం చేయమని చెప్పేసి ఆ ప్రభు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నేను పలికినటువంటి ఉపోద్ఘాతకంలో మోషే ప్రవక్త సీనాయి పర్వతానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని స్వీకరించే ముందుగా ఆయన ఏం చేశాడట? 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు దారిలో తనను తాను ఆత్మీయంగా సంసిద్ధుని చేసుకోవడానికి మరియు బాహ్య పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా ఆయన కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం వింటూ ఉన్నాం. 2వది వాక్శుద్ధి. ఉపవాసంలో వాక్శుద్ధి అనగా ఉపవాసం చేస్తున్నప్పుడు నీ యొక్క కోపాన్ని, విమర్శను మరియు దూషణను నీ సన్నిధికి రాకుండా చేసుకో. అది నీవు చేసేటువంటి వాక్. దూషించాలన్నా వాక్కే కదా, వాక్కు ద్వారా మనం దూషిస్తూ ఉంటాం. విమర్శ చేయాలన్నా సరే మాట ద్వారానే చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క కోపాన్ని వ్యక్తం చేయాలన్నా సరే మనము మాట ద్వారానే చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, నీ యొక్క కోపము, నీ యొక్క విమర్శ, దూషణ ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకోవాలంటే దాని యొక్క అర్థం ఏంటి? నీకు కావలసినటువంటిది వాక్ శుద్ధి అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా 3వదిగా చూసినట్లయితే దీనిలో
కార్యశుద్ధి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం వలన ప్రేమ మరియు క్షమను పెంచమని చెప్తూ ఉన్నాడు. అంతేగాని ఆహారం మానడం కాదు. మనం అందరం కూడా ఆహారం మానేసి మనం అందరం ఉపవాసం ఉన్నామని చెప్పేసి పొగడ్తలు పోగొట్టుకుంటాం. ఆహారం మానడం కాదు ఇక్కడ కావాల్సింది. అహంకారం మానడం కావాలి, కోపం మానడం కావాలి, ద్వేషం మానడం కావాలి, అదేవిధంగా చెడు అలవాట్లు మానడం కావాలి. ఇది కావాల్సింది. ఇది ఉపవాసం. అహంకారం నుంచి ఉపవాసం, చెడు అలవాట్ల నుంచి ఉపవాసం, ద్వేషం నుంచి ఉపవాసం. ఇది ఉపవాసంలో త్రికరణ శుద్ధి అంటే. ఈ ఉపవాసం చేసేటప్పుడు కూడా నీకు మనశుద్ధి కలిగి ఉండాలి, వాక్శుద్ధి కలిగి ఉండాలి, మరియు కూడా కార్యశుద్ధి కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి మొదటి పట్టణంలో యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. నినివే ప్రజలు ఉపవాసం ఉన్నారు, దేవుని వైపు తిరిగి వచ్చారు, దేవుడు వారిని క్షమించాడు. ఇంకా చివరిగా మూడవది దాన ధర్మములలో త్రికరణ శుద్ధి. మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కదా, దీనిలో కూడా ఈ 3 కావాలంటున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే, నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా దానము చేయమంటున్నాడు. అంటే దీనిలో మనశుద్ధి ఏంటంటే, పేరు ప్రతిష్టల కోసం దానం చేస్తాం, అది మనశుద్ధి. నువ్వు చేసేటువంటి ఈ యొక్క దానము పేరు ప్రతిష్టల కోసం చేయబాకు. నా పేరు ఇక్కడ ఉచ్చరించబడుతుందా అని చాలా ఆరాటపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నా యొక్క పేరు చదవలేదు అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇదేంటంటే మనశుద్ధి అన్నమాట. మనం చేసేటువంటిది దానం, మనం చేసేటువంటిది డొనేషన్, మనం చేసేటువంటిది ఈ దానం చేసినప్పుడు లేదా దేవుని యొక్క కార్యానికి మనం అందిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మనశుద్ధి అనిపిస్తుంది అనమాట. మనశుద్ధి ఉంటే ఏమనిపించదు. ఆ మనశుద్ధి అని మనలో లేకపోతే నా పేరు చదవలేదు ఆయన, నేను ఇంత ఇచ్చాను అని అనుకుంటాం అనమాట. ఆ విధమైనటువంటి భావన. ఆ తర్వాత బయటకు పోయి దాని గురించి చర్చిస్తూ ఉంటాం. మనం చర్చిస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేసిన తర్వాత చర్చిస్తూ ఉంటాం, పేరు చదివాడు అన్నది అని చర్చిస్తూ ఉంటాం. పేరు ప్రతిష్టల కోసం కాదు నువ్వు చేయాల్సినటువంటి దానం అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రేమ కోసం చేయమంటున్నాడు. రెండవది వాక్కుశుద్ధి. దాన ధర్మములలో వాక్కుశుద్ధి. ఇచ్చిన తర్వాత 10 మందికి చెప్పుకోవడం, నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్పేసి దండోరా వేసుకుంటాం చూడండి, దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇచ్చిన తర్వాత 10 మందికి చెప్పుకోవడం కాదు. దాన ధర్మాలు చేసినప్పుడు ఏం చెప్తున్నాడు, దానిలో ఉన్నటువంటి రెండవ మాట త్రికరణ శుద్ధి ఏంటంటే వాక్. చెప్పుకోవడం అనేటువంటి వాక్ ద్వారా కదా, నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను, నా వలనే ఇది జరిగింది, నా వలనే అది జరిగింది అనేటువంటి భావనతోటి మనము ఇచ్చిన తర్వాత చెప్పుకోవద్దు అన్నటువంటి భావనను మనకు తెలియపరుస్తూ ఆ ప్రభు వాక్యం ద్వారా నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయమని తెలియచేస్తూ ఆ ప్రభు వాక్శుద్ధి గురించి తెలియజేస్తున్నాడు. మూడవది కార్యశుద్ధి. అదేమిటంటే నిజంగా అవసరం అనిపించినప్పుడు నీ యొక్క కార్యములను వ్యక్తపరచు. నిజంగా అవసరమైనటువంటి వారికి దాన్ని అందించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి ఆ ప్రభువు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 7వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, సంతోషంతో దానమనొచ్చు వారిని దేవుడు ప్రేమించును అని తెలియజేస్తున్నాడు. ఎవరైతే సంతోషంతో ఆనందంతో దేవుని యొక్క కార్యానికి అవసరతలో ఉన్నటువంటి వానికి సహాయాన్ని సహకారార్థాన్ని అందిస్తారో అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈనాడు మన యొక్క నుదుటి పైన అద్దినటువంటి ఈ యొక్క బూడిత మనకు 2 విషయాలను గుర్తు చేస్తున్నది. మన జీవితం చాలా చాలా తాత్కాలికమైనది అని. రెండవది, ఇది తాత్కాలికమైనది జీవితం కాబట్టి పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగమని చెప్పి తెలియచేస్తూ ఉన్నది. ఈనాడు మనం చదివినటువంటి వాక్యంలో యాబేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యంలో, మీ బట్టలు చెంచుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు, మీరు ప్రభు చెంతకు తిరిగి రండు, ఆయన కరుణామయుడు దయాపరుడు, సులభముగా కోపపడవాడు కాదు, అనంతమైనటువంటి ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయును అని తెలియజేస్తున్నాడు. ఆ ప్రభు మనలను మన్నించి వదిలివేస్తానంటున్నాడు. ఆ విధంగా మనలను మనం మనశుద్ధితోటి వాక్కుశుద్ధితోటి మరియు కార్యశుద్ధితోటి సంసిద్ధులవ్వమని ఈనాటి సువిశేషపట్నము మరియు ఇతర పట్టణాలు
మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. తపస్కాల ప్రారంభ దినాన మనలను మనం 3 ప్రశ్నలు వేసుకున్నాం. మొట్టమొదటిది, నా ప్రార్థన నిజాయితీగా ఉంటుందా? రెండవది, నా ఉపవాసము ఆంతరంగిక మార్పును కోరుకుంటుందా, లేదా ఆంతరంగిక మార్పుకు దారితీస్తుందా? లేదా మూడవది, నా దానము ప్రేమతోనూ ఇష్టంతోనూ నేను చేస్తున్నానా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. చివరిగా కీర్తనాకారుడు 51వ కీర్తన 10వ వాక్యంలో, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనసును నాలో నెలకొల్పము అని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రార్థనను మనము నిరంతరము చేస్తూ ఆ ప్రభు మనలో ఏర్పరిచేటువంటి ఆ యొక్క స్థిరమైన నూతనత్వం కలిగినటువంటి మనసు ద్వారా మన యొక్క మనసును శుద్ధి చేసుకుందాం, మన యొక్క వాక్కును శుద్ధి చేసుకుందాం, మన యొక్క క్రియలను శుద్ధి చేసుకుందాం. ఆ ప్రభు యొక్క మాటకు, ఆ ప్రభు యొక్క చేతకు మనల్ని మనం సంసిద్ధులు చేసుకుంటూ ఆ ప్రభువుకి దాసోహలం అవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్రమైనటువంటి కాలంలో మనందరినీ దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య పూజాబలిని కొనసాగించుకుందాం.